నమస్కార్ బచ్చో. ఇవాల్టి వీడియోలో మనం మన 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ అనేటువంటి స్పర్శ్ భాగ్ 2లో నుంచి రెండవ పాఠమైన మీరా కే పద్ గురించి మాట్లాడుకుందాం. దీని కవయిత్రి మీరాబాయి. ఈమె హిందీ సాహిత్యంలో భక్తి కాలానికి సంబంధించినటువంటి కవయిత్రి. మీరాబాయి శ్రీకృష్ణుని యొక్క పరమ పవిత్రమైనటువంటి భక్తురాలు. ఈమె శ్రీకృష్ణుని భర్తగా అంటే పతిగా భావించి ఆరాధించేది. అందువల్ల ఈమె యొక్క భక్తిని మనం మాధుర్య భక్తి అంటాం. ఈమె ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని యొక్క భజనలు కీర్తనలు పాడుకుంటూ వీధుల్లో సంచరిస్తూ ఉండేది. ఈమె బృందావన్లో నివసించింది. బృందావన్ శ్రీకృష్ణుని యొక్క బర్త్ ప్లేస్. సో ఇక్కడ ఈమె నివసించింది. తన జీవితం అంతా శ్రీకృష్ణుని సేవలో గడిపింది మీరాబాయి. మీరాబాయి యొక్క కవయిత్రి పరిచయ ఈ వీడియో చివరిలో చెప్పాను. ఇక్కడ ఆమె రచించినటువంటి 2 పద్యాలు ఇవ్వబడ్డాయి. వీటిని మనం డిస్కస్ చేసుకున్న తర్వాత కవి పరిచయాన్ని చూద్దాం. ముందుగా పాठ प्रवेश. कहते हैं पारिवारिक संतापों से मुक्ति पाने के लिए मीरा घर द्वार छोड़कर वृंदावन में जा बसी थी. ఇక్కడ పారివారిక సంతాపం అంటే ఫ్యామిలీ స్ట్రగుల్స్. ఈమెకి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండేటివి. ఎందుకంటే చిన్నప్పుడే తల్లి చనిపోయింది, తర్వాత భర్త చనిపోయాడు, తర్వాత నాన్న చనిపోయాడు. ఇలా ఎంతోమంది చనిపోయిన తర్వాత ఈమె చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. దాని నుంచి ఆమె ముక్తి పానేకెళ్ళి రిలీఫ్ పొందడం కోసం ఇల్లు వదిలేసి వృందావన్కి శాశ్వతంగా వెళ్ళిపోయింది. వృందావన్ అంటే శ్రీకృష్ణుని యొక్క జన్మస్థలం. అక్కడికి వెళ్ళిపోయి कृष्णमय हो गई है, कृष्ण की भक्ति में लीन हो गई है. इनकी रचनाओं में इनके आराध्य कहीं निर्गुण निराकार ब्रह्मा, कहीं सगुण साकार गोपी वल्लभ श्री कृष्ण और कहीं निर्मोही परदेशी जोगी के रूप में संकल्पित किए गए हैं. ఈమె రచనల్లో శ్రీకృష్ణుడు ఎన్నో రూపాల్లో మనకు కనిపిస్తాడనమాట. కొన్ని చోట్ల నిర్గుణ్ నిరాకార్ బ్రహ్మ అంటే ఎటువంటి దుర్గుణాలు లేనటువంటి రూపం లేనటువంటి దేవుళ్లాగా కనిపిస్తాడు. రెండవది సగుణ్ సాకార్ గోపీ వల్లభ్ శ్రీకృష్ణ అంటే గోపికలతో పాటు ఉన్నటువంటి ఒక మంచి సగుణ్ సాకార్ మంచి రూపం ఉన్నటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి శ్రీకృష్ణుడిలాగా కనిపిస్తాడు. మరికొన్ని చోట్ల నిర్మోహి పరదేశీ జోగి అంటే కిసీకి పర్వాహ్ నా కర్తే హుయే ధ్యాన్ మే మగ్న హోనే వాలే సంత్ యానికే సెయింట్, ఒక సత్పురుషుడిలాగా దేన్ని పట్టించుకోకుండా ధ్యానం చేసుకునేటువంటి ఒక సత్పురుషుడిలాగా శ్రీకృష్ణుడు నిర్మోహి పరదేశీ లాగా కనిపిస్తారు. वे गिरिधर गोपाल के अनन्य एकनिष्ठ प्रेम से అభిభూత్ హో ఉठी थी. సో ఈమె గిరిధర్ గోపాలుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రేమలో చాలా డెప్త్గా అభిభూత్ అంటే ఇన్వాల్వ్మెంట్తో ఉన్నింది. ప్రస్తుత పాఠ మే సంకలిత దోనో పద్ మీరా కే ఇన్హీ ఆరాధ్య సే సంబంధిత హై. సో ఇక్కడ ఇచ్చినటువంటి 2 పద్యాలు శ్రీకృష్ణుడి గురించి సంబంధించినవి. మీరా అప్నే ఆరాధ్య సే మనుహార్ भी करती है. సో మీరా శ్రీకృష్ణుడితో మనుహార్ करने का अर्थ है अपने प्रेम के लिए लड़ना, తన ప్రేమ కోసం గొడవ పడడం అంటే దీన్ని మనం అలగడం అని చెప్పచ్చు. లాడ్ బి లాడ్తీ హై అంటే గారాబం కూడా చేస్తుంది. అవసరానే పర్ ఉలాహనా దేనే సే బి నహీ చూక్తి, కొన్ని సందర్భాల్లో కంప్లైంట్ కూడా చేస్తుంది. అంటే శ్రీకృష్ణుని యొక్క చిలిపి చేష్టల గురించి యశోదామాతతో ఆమె కంప్లైంట్ కూడా చేస్తుంది. उनकी क्षमताओं का गुणगान स्मरण करती है तो उन्हें कर्तव्य भी याद दिलाने में भी देर नहीं लगाती. उनकी क्षमताओं అంటే ఎబిలిటీస్, శ్రీకృష్ణుల్లో ఉన్నటువంటి సామర్థ్యాలని గుణగాన్ కర్తీ హై పొగుడుతుంది. ఆయనలో ఉన్నటువంటి గుణాలని అన్నిటినీ పొగుడుతుంది. స్మరణ కర్తీ హై వాటిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటుంది. और अपने कर्तव्य भी याद दिलाती है, అంతేకాకుండా ఆయన యొక్క కర్తవ్యాన్ని ఆయనకి గుర్తు చేస్తుంది. ఇది మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి అని అప్పుడప్పుడు తన కర్తవ్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇలాగా ఒక పరమ భక్తురాలకి ఎలాంటి గుణాలన్నీ కావాలో అలాంటి గుణాలన్నీ మీరాలో ఉన్నాయి. సో పదండి తెలుసుకుందాం మీరా రాసినటువంటి 2 పద్యాలు. पहली पंक्तियों में मीरा इस प्रकार बताती है, हरि आप हरो जनरी भीर, द्रौपदी री लाज राखी आप बढ़ायो चीर. इसके शब्दार्थ हरि श्री कृष्ण, हरो दूर करो, जनरी अपने भक्तों के, भीर दुख दर्द या कष्ट, लाज इज्जत, चीर साड़ी या कपड़ा. సో దీని అర్థం హరి కా అర్థ హై ఓ శ్రీకృష్ణుడా, ఆప్ హరో దూర్ కరో దూరం చేయండి, జన్రీ భీర్ జన్రీ అంటే అప్నే భక్తోం కా తన యొక్క భక్తుల యొక్క, భీర్ అంటే దుఃఖాలు కష్టాలు. సో తన యొక్క భక్తులకి ఎన్నో కష్టాలు దుఃఖాలు ఉన్నాయి, వాటిని దూరం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మీకే ఉన్నాయి. అందువల్ల మీరా శ్రీకృష్ణుడితో ఆ దుఃఖాలని దూరం చేయమని చెప్తోంది. ఇందుకోసం ఐతిహాసిక ఉదాహరణ దే రహీ హై, హిస్టారికల్ ఎగ్జాంపుల్స్. శ్రీకృష్ణుడు తన భక్తుల్ని కాపాడినటువంటి ఉదాహరణలు చెప్తోంది. మొదటగా ద్రౌపది గురించి మాట్లాడుతోంది. సో పాండవం కి పత్ని ద్రౌపదికి లాజ్ అప్నే బచాయి,
లాజ్ కా అర్థ హై ఇజ్జత్, అంటే ఆమె యొక్క మానాన్ని మీరు కాపాడారు. నిండు సభలో ఆమె యొక్క మానం తీసేస్తూ ఉంటే అప్పుడు మీరు ఆప్ బఢాయో చీర్, చీర్ అంటే చీర, సాడీని మీరు ముందుకు సాచి ఆమె మానాన్ని మీరు నిండు సభలో కాపాడారు. दूसरा उदाहरण दे रही है, भगत कारण रूप नरहरि धरियो आप शरीर. సో రెండో ఉదాహరణలో భగత్ का अर्थ है भक्त, నరహరి నరసింహ. సో అప్నే భక్త్ కే లియే, తన యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు కోసం మీరు నరసింహ రూపాన్ని ధరించారు. సో ప్రహ్లాదుని కథ అందరికీ తెలిసిందే కదా, వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు ఒక రాక్షసుడు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడైనందుకు ఆయన్ని చంపాలని అనుకున్నాడు హిరణ్యకశ్యపుడు. అందువల్ల ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇలా హోలిక అనేటువంటి తన చెల్లెల దగ్గర ఇచ్చి ఆయన్ని చితిలో కూర్చోబెట్టాడు. అయినా కూడా ప్రహ్లాదుడు చావలేదు. పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, పెద్ద కొండలపై నుంచి ఆయన్ని తోసేశాడు. అయినా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క కృపతో, శ్రీకృష్ణుని కృపతో ఆయన బతికేశాడు. అందువల్ల అటువంటి భక్తుణ్ణి కాపాడడానికి, అటువంటి తన చిన్న భక్తుణ్ణి కాపాడడానికి నరసింహ అవతారం మీరు తీసుకున్నారు. మూడో ఉదాహరణ చెప్తోంది మీరాబాయి, బూడ్తో గజరాజ్ రాఖ్యో, గజేంద్ర మోక్షం గురించి చెప్తోంది. బూడ్తో కా అర్థ హై డూబ్తా హువా, అంటే మునిగిపోతున్నటువంటి గజరాజ్, ఐరావత్. గజరాజ్ కా అర్థ హై ఐరావత్, హాథియోं का राजा ऐरावत. राख्यो बचाया, सो ऐसे डूबता हुआ गजराज को बचाया आपने. काटी कुंजर पीर, काटी का अर्थ है मारना, चंपेड़. कुंजर का अर्थ है हाथी, पीर का अर्थ है उसकी पीड़ा, यानी कि हाथी को मारता हुआ मगरमच्छ. మగర్మచ్ అంటే ఇక్కడ మొసలి ఈ ఏనుగుని చంపుతూనింది. ఇక్కడ మీరు ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, అదే మగర్మచ్కి చంగుల్ అంటే దాని యొక్క ట్రాప్, దాని యొక్క నోరు నుంచి వచ్చినటువంటి ఆ ఉచ్చు నుంచి, ఆ పీడ, ఆ బాధ నుంచి మీరు ఈ ఏనుగుని కాపాడారు. సో ఇక్కడ గజేంద్ర మోక్షం గురించి చెప్తోంది మీరాబాయి. ఇదే విధంగా ఎలాగైతే మీరు ఈ ముగ్గురు భక్తుల్ని ఎలాగైతే కాపాడారో అదే విధంగా మీ ఇతర భక్తులకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అందువల్ల చివరి లైన్లో చెప్తోంది, దాసి మీరా లాల్ గిరిధర్, ఆప్కి దాసి యానికి సేవిక, మీ యొక్క సేవకురాలైనటువంటి మీరాబాయి అప్నే లాల్ గిరిధర్, లాల్ కా అర్థ హై ప్యారా, ప్రియమైనటువంటి వాడు. సో తన ప్రియమైనటువంటి గిరిధర్ గోపాలుణ్ణి వేడుకుంటోంది, హరో మ్యారీ భీర్, మా దుఃఖాల్ని కూడా దూరం చేయండి. భీర్ అంటే ఇక్కడ కష్టాలు, దుఃఖాలు. సో ఇది మొదటి పద్యం. इसका हिंदी भावार्थ देखो इस प्रकार, इस पद में कवयित्री मीरा भगवान कृष्ण भक्त प्रेम का वर्णन करते हुए कहती है कि आप अपने भक्तों के सभी प्रकार के दुखों को हरने वाले हैं, यानी कि दूर करने वाले हैं, दुखों का नाश करने वाले हैं. मीरा उदाहरण देते हुए कहती है, जिस तरह आपने द्रौपदी की इज्जत को बचाया और साड़ी के कपड़े को बढ़ाते चले गए, जिस तरह आपने भक्त प्रहलाद को बचाने के लिए नरसिंह का शरीर धारण कर लिया, और जिस तरह आपने हाथियों के राजा भगवान इंद्र के वाहन ऐरावत हाथी को मगरमच्छ के चंगुल से बचाया था, हे श्री कृष्ण उसी तरह अपनी इस दासी अर्थात भक्त के भी सारे दुख हर लो, अर्थात सभी दुखों का नाश कर दो. సో తమ దుఃఖాలన్నింటినీ నాశనం చేయండి అని శ్రీకృష్ణుని వేడుకుంటోంది. अगली पंक्तियों में मीरा कहती है, श्याम म्याने चाकर राखो जी, गिरधरी लाला मैंने चाकर राखो जी, चाकर रहस्यों बाग लगास्यों, नित उठ दर्शन पास्यों, बिंद्रावन री कुंज गली में गोविंद लीला गास्यों. अगली पंक्तियों में मीरा इस प्रकार कहती है, श्याम मैंने चाकर राखो जी, गिरधरी लाला मैंने चाकर राखो जी, चाकर रहस्यों बाग लगास्यों, नित उठ दर्शन पास्यों, బింద్రావన్ రి కుంజ్ గలీ మే గోవింద లీలా గాస్యం. తన ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత మీరాబాయి శ్రీకృష్ణుడు జన్మస్థలమైనటువంటి బృందావనంలో శాశ్వతంగా ఉండిపోయింది. సో అక్కడే ఉంటూ ఆయనకి సేవలు చేయడం కోసం ఆయన యొక్క చాకర్ అవ్వాలని తన కోరికను తెలియజేస్తుంది. ఇక్కడ చాకర్ అంటే నౌకర్. ముందు మీనింగ్స్ తెలుసుకుందాం. శ్యామ్, శ్యామ్ का अर्थ है श्याम वर्ण वाले श्री कृष्ण, चाकर नौकर, म्याने मुझे. अगली पंक्तियों में बाग बगीचा, रहस्यों रहूंगी, नित हमेशा, दर्शन दर्शन, कुंज टंग. अब इसके अर्थ हैं, श्याम म्याने चाकर राखो जी, हे श्याम, ये श्याम वर्ण वाले श्री कृष्ण मुझे चाकर राखो, నన్ను మీరు ఒక నౌకర్ లాగా చేసుకోండి, ఒక పని మనిషి లాగా మీరు నన్ను
తీసుకోండి. గిరిధరి లాలా మ్యానే చాకర్ రాఖోజీ. ఓ గిరిధరి లాలా రెండో లైన్లో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తోంది, ఓ గిరిధర్ గోపాలుడా, నన్ను మీ యొక్క దాసి, మీ యొక్క సేవకురాలుగా చేసుకోండి. చాకర్ రాఖోజీ. చాకర్ రహస్యం బాగ్ లగస్యం నితూట దర్శన పాస్యం. మీ సేవకురాలిగా ఉంటూ నేను మీ ఇంటి దగ్గర బాగ్ లగాస్యం, బాగ్ అంటే బగీచే, తోటల్ని నేను నిర్మిస్తాను. ఎందుకంటే నీ తోట దర్శన్ పాస్యం, పొద్దున్నే తోట పని చేసేటప్పుడు ప్రతిరోజు మిమ్మల్ని నేను చూడగలను. సో శ్రీకృష్ణుకి దర్శన్ పానేకి ఆతృత దిఖాయి దే రహీ హై. బింద్రావన్ రీ కుంజ్ గలీ మే, బింద్రావన్ కా అర్థ హై వృందావన్. ఇది బ్రజ్ భాష కాబట్టి ఆ భాషలో వృందావన్ని ఇలా పలికే విధానం వేరుగా ఉంటుంది. బింద్రావన్ అన్నారు. సో బింద్రావన్ రీ కుంజ్, కుంజ్ అంటే టంగ్, టంగ్ అంటే నేరో స్ట్రీట్స్, ఇరుకైనటువంటి వీధులు. బృందావన్లో ఉన్నటువంటి ఇరుకైన వీధుల్లో కూడా నేను గోవింద్ లీలాగాస్యం, గోవిందుని యొక్క లీలను నేను పొగుడుతాను, పాడుతాను అంటుంది. అంటే ప్రతి పెద్ద వీధులు కావచ్చు, చిన్న చిన్న వీధులు కావచ్చు, ప్రతి చోట్ల నేను గోవిందుని గొప్పతనాన్ని నేను వ్యాపింపచేస్తాను. अगली पंक्तियों में मीराबाई इस प्रकार कहती हैं, चाकरी में दर्शन पास्यों, सुमरण पास्यों खर्ची, भाव भक्ति जागिरी पास्यों, तीनों बातां सरसी. सो इसके अर्थ है, ये चाकरी में दर्शन, दर्शन का अर्थ है दर्शन करना, सुमरण यानी स्मरण करना, याद करना, खर्ची, खर्ची का अर्थ है सताना, भाव भक्ति जागिरी, भक्ति का अर्थ है भक्ति, जागिरी साम्राज्य, జాగిరి అంటే ఇక్కడ సామ్రాజ్యం. తీను బాత మూడు విషయాలు, సరసి ఫాయిదే, ఫాయిదా అంటే ఇక్కడ లాభాలు అనే అర్థం. సో ఇన్ పంక్తియోं में మీరాబాయి తీన్ ఫాయిదోं के बारे में बताती है. మూడు లాభాల గురించి చెప్తోంది. ఆమె ఈయన యొక్క సేవకురాలుగా ఉండడం వల్ల ఈ మూడు లాభాలు వస్తున్నాయి. మొదటి లాభం ఏంటంటే, చాకరీ మే దర్శన్ పాస్యం, मैं उनकी दर्शन कर सकूंगी. ప్రతిరోజు శ్రీకృష్ణుని నేను దర్శనం చేసుకుంటాను ఆయన సేవకురాలిగా ఉంటే. రెండవ లాభం ఏంటంటే, సుమరణ్ పాస్యం ఖర్చి, అంటే ఆయన యొక్క సుమరణ్ అంటే ఆయన యొక్క మెమరీస్ ఎప్పుడు ఆమెతోనే ఉంటాయి, ఎప్పుడు ఆయన వదిలి వెళ్ళడు. సుమరణ్ పాస్యం ఖర్చి యాద్ నహీ సతాయేగి, ఆయన దూరం ఉన్నాడు అనేటువంటి బాధ ఆమెకు ఉండదు. మూడవ లాభం ఏంటంటే, భావ్ భక్తి జాగిరి పాస్యం, ఆ భక్తి జాగిరి అంటే సామ్రాజ్యాన్ని నేను స్థాపిస్తాను, అంటే శ్రీకృష్ణుని భక్తిని వ్యాపింపచేస్తాను. ఎందుకంటే ఎప్పుడు శ్రీకృష్ణుడితో పాటు ఉంటాను కాబట్టి, శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటాను కాబట్టి ఆయన భక్తి నాలో పెరిగిపోతుంది, ఆ భక్తి యొక్క సామ్రాజ్యం ఇంకా విశాలమైపోతుంది. ఈ మూడు లాభాలు మీరా ఇక్కడ చెప్తోంది. దీని వివరణ హిందీలో చూద్దాము. इस पद में कवयित्री मीरा श्री कृष्ण से कहती है, हे श्री कृष्ण मुझे अपना नौकर बनाकर रख लो. अर्थात मीरा किसी भी तरह శ్రీకృష్ణ के नजदीक रहना चाहती है, ఎలాగైనా శ్రీకృష్ణునితో పాటు ఉండాలనుకుంటోంది. मीरा कहती है कि नौकर बनकर मैं बगीचा लगाऊंगी ताकि सुबह उठकर रोज आपके दर्शन पा सकूं. సో బగీచా నాటడం వల్ల ప్రతిరోజు నేను మిమ్మల్ని దర్శనం చేసుకుంటాను. వృందావన్ కి తంగ్ గలియో మే मैं अपने स्वामी की लीलाओं का बखान करूंगी. బృందావన్ యొక్క ఇరుకైన సందుల్లో కూడా నేను తన స్వామి యొక్క లీలల్ని బఖాన్ అంటే వర్ణిస్తాను. नौकर बनकर उन्हें तीन फायदे होंगे, మూడు లాభాలు ఉన్నాయి. पहला फायदा, उन्हें हमेशा श्रीकृष्ण के दर्शन प्राप्त होंगे, ఎప్పుడు శ్రీకృష్ణుని యొక్క దర్శనం దొరుకుతుంది. उन्हें अपने प्रिय की याद नहीं सताएगी, శ్రీకృష్ణుడు లేడు అనేటువంటి బాధ ఆమెను బాధించదు. उनकी भाव भक्ति का సామ్రాజ్య बढ़ता जाएगा, ఆమె భక్తి యొక్క సామ్రాజ్యం అనేది పెరిగిపోతుంది. తన మనసులో శ్రీకృష్ణుడి పైన ఉన్నటువంటి భక్తి చాలా పెరుగుతుంది. చలో అగలి పంక్తియోं को समझते हैं. मोर मुकुट पीतांबर सोहे गल వైజంతి మాల, బింద్రావన్ మే ధేను చరావే మోహన్ మురళీ వాలా. ఈ రెండు పంక్తుల్లో మీరాబాయి శ్రీకృష్ణుడి యొక్క రూపం సౌందర్యాన్ని వర్ణిస్తోంది. ముగుట్, ముకుట్ అంటే కిరీటం అనే అర్థం. పీతాంబర్ పీలే వస్త్ర, పీత్ అంటే పీలే, అంబర్ కా అర్థ హై వస్త్ర, సోహై పెహనే హుయే, ధేను రెండో లైన్లో ధేను అంటే గాయ్, ఆవులు. సో శ్రీకృష్ణుని రూప సౌందర్యం ఇలా చెప్తోంది మీరాబాయి. మోర్ ముగుట్ అంటే తన యొక్క కిరీటం పైన, ముకుట్ పైన నెమలి పింఛంతో ఉంటారు. పీతాంబర్, పీతాంబర్ యాని పీలే వస్త్ర, ఎల్లో క్లాత్స్ తొడుక్కొని ఉంటారు.
గల్ వైజంతి మాల ఉన్కే గలేమే అని ఆయన యొక్క మెడలో వైజంతి మాల ఉంటుంది. వైజంతి का अर्थ है వైజంతి एक फूल का नाम है जो सफेद रंग में दिखाई देते हैं. సో తెల్లగా ఉన్నటువంటి పువ్వులు వైజంతి పువ్వులు అంటారు. ఇటువంటి పూలతో ఉన్నటువంటి ఒక మాల ధరించి ఉంటారు శ్రీకృష్ణుడు. బింద్రావన్ మే ధేను చరావే. బింద్రావన్ का अर्थ है वृंदावन में धेनु का अर्थ है गाय. బృందావనంలో ఆవులు మేపుకుంటూ మోహన్ మురళీ వాలా. మురళీ का अर्थ है వేణు. తన యొక్క వేణుగానంతో అందరినీ మోహిత్ కర్నే వాళ్ళే అట్రాక్ట్ చేసేవారు. అలాంటి శ్రీకృష్ణుని ఈమె ప్రతిరోజు దర్శించాలని భావిస్తోంది. ఇంతకు ముందు శ్రీకృష్ణుని యొక్క నౌకర్ అవ్వాలనింది కదా, ఇలాంటి రూపంలో ఆయన్ని దర్శించాలని కోరుకుంటోంది. అగలి పంక్తిयों में बताती हैं ऊंचा ऊंचा महल बना हुआ बिच बिच रखूं बारी सावरियारा दर्शन पास्यों पहर कुसुम्बी साड़ी. इसके अर्थ इस प्रकार हैं. बारी का अर्थ है फुलवारी. इसे हम फव्वारा भी कह सकते हैं, అంటే ఫౌంటైన్స్ అని అర్థం. సావరియా సాంవలే ఇదొక రంగు. పహర్ పహన్కర్ కుసుంబి కేసరి రంగ్. సో యహా మీరాబాయి कहती है ऊंचा ऊंचा महल बनावा. మీకోసం ఎత్తైనటువంటి మహల్ నేను కట్టిస్తాను, ఎత్తైనటువంటి భవనాలు కట్టిస్తాను. బీచ్ బీచ్ రఖూం బారీ. మధ్య మధ్యలో నేను ఫవ్వారే అంటే పువ్వులతో ఉన్నటువంటి అందమైనటువంటి ఫౌంటైన్స్ నేను కట్టిస్తాను. సావరియారా దర్శన పాస్యం. సావరియా का अर्थ होता है సావలే రంగు వాలే, అంటే చామన ఛాయ కలిగినటువంటి శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడిని నేను దర్శించుకుంటాను. పహర్ కుసుంబి సాడి. కుసుంబి సాడి का अर्थ है కేసరియా రంగుకి సాడి, అంటే కాషాయ రంగులో ఉన్నటువంటి చీరను కట్టుకుని నేను శ్రీకృష్ణుని దర్శించుకుంటాను. ఓకే, ఎందుకంటే కాషాయ రంగు అంటే శ్రీకృష్ణుడికి అమితమైనటువంటి ప్రీతి. अगली पंक्तियों में मीरा बताती है आधी रात प्रभु दर्शन दीजियो जमुना जी के तीरा. मीरारा प्रभु गिरधर नागर हिवड़ो गणो अधीरा. सो इनके अर्थ हैं तीरा किनारा, हिवड़ो हृदय, घणो बहुत అంటే చాలా, అధీరా వ్యాకుల్ హోనా. ఇంతకు ముందు లైన్లో చామన ఛాయ ఉన్నటువంటి శ్రీకృష్ణుని కాషాయపు రంగు చీరలో నేను దర్శించుకుంటాను అన్నది కదా, ఇక్కడ చెప్తోంది ఆధిరాత్ ప్రభు దర్శన్. అంతవరకు నేను వేచి ఉండలేను. ఉదయం అయ్యే వరకు నేను ఉదయాన్నే లేచి శ్రీకృష్ణుని చామన ఛాయలో నేను దర్శించుకునే ముందే ఆధిరాత్ అంటే సగం రాత్రిలోనే ప్రభు దర్శన్ దీజో, మీ దర్శనాన్ని నాకు ఇవ్వండి. నేను ఉదయం అయ్యేంత వరకు వేచి ఉండలేను. ఎక్కడంటే జమునాజీకే తీరా. జమునాజీకి అర్థం యమునా నది. సో యమునా నదికే తట్ పర్ అంటే ఆ యమునా నది ఒడ్డు పైన మీరు అర్ధరాత్రి నాకు దర్శనం ఇవ్వండి. ఎందుకంటే యమునా నదికి విహారానికి వెళ్తారు శ్రీకృష్ణుల వారు. పడవలో ఆయన యమునా నదిలో గోపికలతో పాటు విహారానికి వెళ్ళి అక్కడ దాండియా ఆడుతూ ఉంటారు. సో అందువల్ల ఆ అర్ధరాత్రినే నేను మిమ్మల్ని దర్శించుకుంటాను. మీరారా ప్రభు గిరిధర్ నాగర్. మీరా యొక్క ప్రభువు గిరిధర్ ఆర్ నాగర్. ఇక్కడ రెండు విశేషణాలు యాడ్ చేస్తోంది శ్రీకృష్ణుడి కోసం. ఒకటి గిరిధర్, ఎనికి గిరికు ధారణ కర్నేవాల, అంటే పర్వతాన్ని ధరించినటువంటి ఒక శక్తివంతుడు అని అర్థం. నాగర్ का अर्थ है చతుర్. చతుర్ అంటే చాలా తెలివైనటువంటి వాడు. సో చాలా తెలివైనటువంటి వాడు, చాలా బలమైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆయన కోసం हिवड़ो घणो अधीरा. हिवड़ो का अर्थ है हृदय. मेरा हृदय बहुत. घणो का अर्थ है बहुत. అధీరా का अर्थ है వ్యాకుల్ हो रहा है, అంటే పరితపిస్తోంది. నా హృదయం ఆయన కోసం పరితపిస్తోంది. ఉదయం వరకు నేను వేచి చూడలేను. అందువల్లే అర్ధరాత్రి నేను శ్రీకృష్ణుని దర్శించుకుంటాను అంటోంది. सो यहाँ इस सारे पद में मीराबाई श्री कृष्ण के दर्शन पाने की आतुरता दिखाई दे रही है. इसके लिए वे कुछ भी करने के लिए तैयार हो रही है. चलो इसका हिंदी भावार्थ हम समझेंगे. मीरा श्री कृष्ण के रूप का वर्णन करते हुए कहती हैं कि उन्होंने पीले वस्त्र धारण किए हुए हैं. ఆయన పసుపు రంగు వస్త్రాల్ని ధరించారు. సర్ పర్ మోర్ కే పంఖోं का मुकुट विराजमान है. ఆయన తలపైన నెమలి పించం చాలా అందంగా ఉంది. గలే మే వైజంతి ఫూల్ కి మాల ధారణ కియా హువా హై. ఆయన మెడలో వైజంతి పూల మాల వేసుకున్నారు. వింద్రావన్ మే గాయ చరాతే హుయే మోహన్ మురళీ బజాతా హై తో సబ్కా మన్ మోహ లేతా హై. ఆవులు మేపుకుంటూ ఆయన తన వేణువును వాయిస్తే అందరి మనసు ఆకర్షితమవుతుంది. మీరా कहती है कि బగీచే మే బీచ్ బీచ్ మే ఊంచే ఊంచే మహల్ బనాऊंगी. ఆయన కోసం ఎత్తైనటువంటి మహల్ నేను కడతాను. और కుసుంబి సాడీ పహన్కర్ అప్నే ప్రీ కే దర్శన్ కరుంగి. అంటే కాషాయపు రంగు చీర కట్టుకొని
శ్రీకృష్ణుని దర్శించుకుంటాను, అర్థాత్ శ్రీకృష్ణుకే దర్శన్ కే లియే సాజ్ శృంగార్ కరుంగి, అంటే ఆయన దర్శనం చేసుకోవడం కోసం సాజ్ శృంగార్ అంటే అలంకరణ చేసుకుంటాను, తనను తాను డెకరేట్ చేసుకొని వస్తాను. मीरा कहती है कि हे प्रभु गिरधर स्वामी, मेरा मन आपके दर्शन के लिए इतना बेचैन है कि वह सुबह तक इंतजार नहीं कर सकता. నా మనసు ఎంత పరితపిస్తోందంటే ఉదయం వరకు నేను వేచి చూడలేను. मीरा चाहती है कि श्रीकृष्ण आधी रात को ही जमुना जी के नदी किनारे उन्हें दर्शन दे. సగం రాత్రి అర్ధరాత్రే నాకు యమునా నది ఒడ్డుపైన మీరు దర్శనం ఇవ్వండి అని మీరా చెప్తోంది. సో ये है इन दोनों पदों का भावार्थ. अब चलो समझेंगे मीराबाई का कवित्री परिचय. मीराबाई हिंदी साहित्य के कृष्ण भक्ति शाखा के प्रमुख कवित्री हैं. मीराबाई हिंदी సాహిత్యంలో కృష్ణ భక్తి శాఖ అనేటువంటి ఒక శాఖలో ప్రముఖమైనటువంటి కవయిత్రి ఈమె. వే శ్రీకృష్ణకి పరమ భక్తిని ఏవం ఉపాసిక హై. ఆమె శ్రీకృష్ణుని యొక్క గొప్ప పరమ భక్తురాలు మరియు ఆయన ఉపాసించేటువంటి ఒక భక్తురాలు. ఇన్కా జన్మ 1498 में राजस्थान के जोधपुर में हुआ. సో ఈమె 1498లో జోధ్పూర్ రాజస్థాన్లో పుట్టింది. ఇన్కా వివాహ మేవాడ్ కే రాజా రాణా భోజరాజ్ కే సాత్ హుआ. ఈమె మేవాడ్ యొక్క రాజును పెళ్లి చేసుకునింది, ఆయన పేరు భోజరాజ్. కుచ్ హీ సమయ కే బాద్ ఉన్కి పతికి మృత్యు హో గయి. వివాహమైన కొన్ని నెలల్లోనే ఆమె భర్త చనిపోయారు. तब से उन्होंने अपना सारा जीवन साधुओं की संगति में बिताया. అప్పటి నుంచి ఆమె తన జీవితం మొత్తం సాధువులు సన్యాసులతో గడిపేసింది. అంటే ఇందాక మనం మొదట్లో చెప్పాం కదా, బృందావన్ శ్రీకృష్ణుడి జన్మస్థలమైనటువంటి బృందావన్కి వెళ్ళిపోయి సన్యాసులతో సాధువులతో తన జీవితం అంతా గడిపి కృష్ణమయం అయిపోయింది. మీరాకి మృత్యు 1573 में हुई. 1573లో ఈమె చనిపోయింది. మీరా अपनी భక్తి సంబంధీ పదోं के कारण प्रसिद्ध हुई है. మీరా భక్తికి సంబంధించినటువంటి పద్యాలు భజనలు రాయడం వల్ల ప్రసిద్ధి చెందింది. ఇన్కే పదం కా ముఖ్య విషయ శ్రీకృష్ణ పర్ భక్తి భావన హై. ఈమె పద్యాలలో ముఖ్యమైనటువంటి విషయం, మెయిన్ టాపిక్ శ్రీకృష్ణుడి పైన భక్తి భావన. मीरा के पदों में भक्ति के साथ साथ माधुर्य भावना, आत्मसमर्पण की भावना की झलक दिखाई देते हैं. ఈమె భక్తి పద్యాలలో మాధుర్య భావన కనిపిస్తుంది. మాధుర్య భావన అంటే శ్రీకృష్ణుని భర్తగా భావించి పూజించడం, మరియు ఆత్మ సమర్పణ అంటే తన కోసం ఏదైనా చేసేటువంటి ఒక గుణం కనిపిస్తుంది. మీరా అప్నే గిరిధర్ కే గుణగాన్ కర్తీ హుయి నాచ్తీ ఘూమ్తీ రహతీ థీ. మీరా ఎప్పుడు తన శ్రీకృష్ణుని పొగుడుకుంటూ శ్రీకృష్ణుని పద్యాలు పాడుకుంటూ నాట్యం చేస్తూ వీధులలో తిరిగేది. అందువల్ల ఆమెని పిచ్చిది అని కూడా చాలా మంది అనేవారు. ఉన్కే గురువు రైదాస్ మానే జాతే హై. ఆమె గురువు రైదాస్ గారు. ఉన్కి ప్రముఖ రచనాయే మీరాబాయి పదావళి, కృష్ణ గీతావళి, కవితావళి, దోహావళి ఆది హై. ఈమె రాసినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు ఇవన్నీ. ఇన్కి భాష రాజస్థానీ మిశ్రిత్ బ్రజ్ భాష హై. ఈమె భాష బ్రజ్ భాష. ఇందులో రాజస్థాన్ యొక్క పదాలు కలిసి ఉంటాయి. రాజస్థానీ లాంగ్వేజ్ యొక్క పదాలు ఈమె రాసినటువంటి బ్రజ్ భాషలో కలుస్తాయి. సో ఇది మీరాబాయి యొక్క పరిచయం. సో ఈ పాఠం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.